అనుపమ పరమేశ్వరన్ ఒక భారతీయ నటి. ఈమె తెలుగు, మలయాళ, తమిళ సినిమాలలో నటించింది. ఆమె భర్త పేరు రాజేష్ గోరువ. ఆమె నటించిన తొలి మలయాళ చిత్రం ప్రేమంలోని మేరీ జార్జ్. తెలుగు సినిమా శతమానం భవతిలో నిత్య పాత్రలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆరంభ జీవితం. అనుపమ పరమేశ్వరన్ కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాకు చెందిన ఇరింజలకుడలో 1996 ఫిబ్రవరి 18న పరమేశ్వరన్, సునీత దంపతులకు జన్మించింది. ఈమె ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత కొట్టాయం సి.ఎం.ఎస్. కళాశాలలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రధాన విషయంగా ఉన్నత విద్యను అభ్యసించింది. తరువాత సినిమాలలో నటన కొరకు చదువును వాయిదా వేసుకుంది. వృత్తి, టీవీ షోలు. ఈమె మలయాళ సినిమా ప్రేమం సినిమాలో నివిన్ పౌలీతో కలిసి నటించడం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా వాణిజ్యపరంగా విజయాన్ని సాధించింది. తరువాత ఈమెకు మలయాళ చిత్రం జేమ్స్ మరియు అలైస్లో అవకాశం చిక్కింది. తరువాత ఆమెకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు తన్నుకు వచ్చాయి. వాటిలో సమంత, నితిన్ నాయకులుగా నటించిన ఆ వంటి సినిమాలు ఉన్నాయి. ఈమె మాతృభాష మలయాళమైన తొలి తెలుగు సినిమా ఆలో స్వంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. తరువాత ఈమె మలయాళం నుండి తెలుగులోనికి పునర్మించబడిన ప్రేమం సినిమాలో నాగ చైతన్య సరసన నటించింది. అటు పిమ్మట ఈమె ధనుష్ హీరోగా వెలువడిన తమిళ సినిమా కోడి లో నటించింది. ఇది ఆమెకు తొలి తమిళ సినిమా. ఈమె 2017 జనవరి నెలలో విడుదలైన శతమానం భవతి సినిమాలో శర్వానంద్తో జంటగా నటించింది. తర్వాత అదే నెలలో విడుదలైన మలయాళ సినిమా జోముంతె సువిశేషంగళ్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఈమె సరసన ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. ఈ సినిమా తెలుగులో అందమైన జీవితం అనే పేరుతో డబ్ చేయబడింది. 2017 అక్టోబరులో విడుదలైన ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమాలో రాంపోతినేని సరసన నటించింది. ఇంకా ఈమె నానితో కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్నది. ఇవి కాకుండా సాయి ధరమ్ తేజ్ సరసన క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై వెలువడనున్న ఇంకా పేరు పెట్టని సినిమాలో నటించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈమె ఇంతవరకు ఆల్ఫోన్స్ పుత్రేన్, సుజీత్ వాసుదేవ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, చందు మొండేటి, ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్, సతీష్ వేగేష్ణ, సత్య నంతికడ్, కిషోర్ తిరుమల, మేర్లపాక గాంధీ, ఎ. కరుణాకరన్ వంటి దర్శకులతో పనిచేసింది. వీరిలో చాలామంది పరిశ్రమకు కొత్తవారు కావడం గమనార్హం. సినిమాలు. సంవత్సరం పేరు మూలాలు భాష ఇతర విషయాలు పాత్ర 2015 ప్రేమం మేరీ జార్జ్ మలయాళం 2016 జేమ్స్ మరియు ఆలిస్ ఇసాబెల్ పింకీ అతిథి పాత్ర ఆ నాగవల్లి వల్లి తెలుగు ప్రేమం సుమ కోడి మాలతీ తమిళ్ 2017 శతమానం భవతి నిత్య తెలుగు జోమోంటే సువిశేషాలు కేథరిన్ మలయాళం ఉన్నది ఒకటే జిందగీ మహాలక్ష్మి మహా తెలుగు 2018 కృష్ణార్జున యుద్ధం సుబ్బలక్ష్మి తేజ్ ఐ లవ్ యూ నందిని హలో గురు ప్రేమ కోసమే అనుపమ అను 2019 నట సార్వభౌమ శృతి కన్నడ రాక్షసుడు కృష్ణవేణి తెలుగు 2020 మనియారైలే అశోక్ శ్యామ మలయాళం అసిస్టెంట్ డైరెక్టర్ కూడా 2021 కురుప్ సిసిలి అతిథి పాత్ర తల్లి పొగతే పల్లవి తమిళ్ 2022 రౌడీ బాయ్స్ కావ్య తెలుగు అంటే సుందరానికి సౌమ్య అతిథి పాత్ర కార్తికేయ 2 ముగ్ధ 18 పేజీలు నందిని సీతాకోక చిలుక గీత సైరన్ తమిళ్ 2023 జేఎస్కే మలయాళం 2024 ఈగిల్ నిర్మాణంలో ఉంది. పురస్కారాలు ప్రతిపాదనలు ఈమె పేరు 6 పురస్కారాలలో మొత్తం 10 విభాగాలలో ప్రతిపాదించబడగా 3 విజేతగా నిలిచింది. ఆ వివరాలు క్రింది పట్టికలో చూడవచ్చు. సంవత్సరం అవార్డు విభాగం సినిమా భాష వివరణ 2016 11 రాము కార్యత్ అవార్డులు అత్యంత జనాకర్షక నటి ప్రేమం మలయాళం గెలుపు ఆసియానెట్ ఫిలిం అవార్డులు ఉత్తమ నటి తొలి చిత్రం ప్రేమం మలయాళం నామినేటెడ్ 5వ సీమా SIIMA అవార్డ్ ప్రేమం మలయాళం నామినేటెడ్ 2017 అప్సర అవార్డ్స్ ఆ గెలుపు 2వ ఐఫా IIFA ఉత్సవం ఉత్తమ సహాయ నటి కోడి తమిళ్ నామినేటెడ్ ప్రేమం తెలుగు గెలుపు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు ఆ తెలుగు నామినేటెడ్ కోడి తమిళ్ నామినేటెడ్ 5వ సీమా SIIMA అవార్డ్ ఆ తెలుగు నామినేటెడ్ ప్రేమం తెలుగు నామినేటెడ్